5వ అధ్యాయంలో ఎంత బాగుందంటే చాలా ఇష్టమైన అధ్యాయం ఇది. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఆయన రాళ్ళని ఎత్తేసి ములకంచెలన్నీ ఎత్తేసి ఆయన ఏం చేసినాడంటే ఒక ద్రాక్ష తోటను తీసుకొచ్చి నాటి ఆ ద్రాక్ష చుట్టూరు బురుజులు నాటి దాన్ని అభివృద్ధి చేసినాడు. అది విస్తరింపబడింది, ఫలించింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యజమాని? ఆ ద్రాక్ష కాయ నుండి ఫలములు రావాలని ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఏమొస్తున్నాయి? కారు ద్రాక్ష కాయ వస్తుంది. ఏమొస్తున్నాయి? కారు ద్రాక్ష. అంటే ఈ ఒక ఉపమాన అర్థం ఏమిటంటే, మన జీవితాల్లో కూడా ఎక్కడో ఉన్న మన జీవితాన్ని, ఇప్పుడు యేసన్న రక్తంగా కత్తు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ప్లాట్ఫారంలో తిరుగుతున్నాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు యేసన్నని దేవుడు రక్షించి ఆయన స్వాస్థ్యంలో నిలబెట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఆయన ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చినప్పుడు యేసన్న ఎలా జీవించాలా? ఫలించేవాడుగా జీవించాలా లేదా దరిద్రుడుగా జీవించాలా? ఇప్పుడు ఆయన ఫలించినాడా లేదా కదా? ఆయన పాటల ద్వారా దేవుని మహిమపరిచినాడు, వాక్యం ద్వారా మహిమపరిచినాడు, అనేక స్థలాలు వెళ్ళడం ద్వారా మహిమపరిచినాడు. దీనిని ఆయన ఒక వ్యక్తిని రక్షించి అతనిలో నుండి కొన్ని గుణాలు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి రక్షింపబడిన మనము ఈ దరిద్రతలోనే మురుగుతూ తేలుతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడ ఏమని బాధపడుతున్నాడు? మరొకసారి చదవండి. ఒక కంప కొట్టడం అంటే ఎంతో కష్టమైన పని, కొన్ని రాళ్ళు తీయడం అంటే ఎంతో కష్టమైన పని. అలాంటిదంతా నా యేసయ్య చేసి నీ నా స్థలంలో ఫలించరా అంటే నువ్వు ఫలించ. అందుకే దానికి చేసిన దానికి నేనేం చేయాలి? ఇప్పుడు అంత చేసిన యేసన్న ఫలిస్తున్నాడు, దేవుడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఫలించలేని ఈ గలిలేల కథ ఏమి? ఎప్పుడు అదైంది ఇదైంది కంప్లైంట్ చెప్పుకోవడమా? నువ్వు మోకాలేసి ప్రార్థన చేయవా? నువ్వు ఉపవాసం ఉండవా? యేసయ్య అడుగుతున్నావు. మార్మన్స్ అంటే ఇదే. మార్మన్స్ అంటే ఏమ్మా? బట్టలు తీసుకొని తగిలించి నేను మార్మన్స్ అంటే అయిపోయిందా? కాదు. మార్మన్స్ అంటే దేవుడు అడుగుతుంది. దానికి ఎంతో చేసినది, మరి దీని నుండి ఏం రావడం లేదు. ఒక బక్సింగ్ని నేను ఎన్నుకున్నాను, ఫలించినాడు. ఒక యేసన్న ఎన్నుకున్నాడు, ఫలించినాడు అన్నాడు. ఒక శాలం రాజును ఎన్నుకున్నాడు, ఫలించినాడు. ఏమా నీ సంగతి ఏమి?